కోరుచున్నాము. నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గర ఉన్నాం. ఏదైతే సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా వాసులు అయితే మన దగ్గరకు వచ్చి ఏదైతే 3.5 ఎకరాల భూమి కబ్జా జరిగిందని చెప్పేసి, ఆ కబ్జా చేసిన వ్యక్తికి పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఆవేదనతో ప్రజావాణి దగ్గర రావడం జరిగింది. అసలు ఎంత భూమి, ఎవరు కబ్జా చేశారు, ఎక్కడ అని చెప్పేసి పూర్తి విషయాలు మాట్లాడదాం. అన్న, ఎక్కడ నుండి వచ్చారు మీరు? అన్న, మాది సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల్ అల్రాజ్పేట విలేజ్. మాకు ఇటికాల గ్రామ శివారు సర్వే నెంబర్ 99లో 3 ఎకరాల 15 గుంటల భూమి ఉందన్న. ఈ భూమికి సంబంధించి ప్రతి ఒక్క డాక్యుమెంట్ అన్న, పట్టాదారు పాస్ పుస్తకము అన్ని ప్రతి ఒక్కటి కూడా ఈ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం. మీ నాన్న పేరు మీద ఉందా భూమి? మా తాత నుంచి మా నాన్నకు వచ్చిందండి. ఇగో సర్వే నెంబర్ 99, 3 ఎకరాల 18 గుంటలు. పాత పాస్బుక్, కొత్త పాస్బుక్, పహనీలు అన్నీ ఉన్నాయండి. చూడండి, ఈసీలు, సీసీలు చూడండి, తహసీల్దార్ రిపోర్టు, మోకా పంచనామా, రిజిస్టర్ డాక్యుమెంట్స్, ఈసీ ఫుల్ ఈసీలు, ఆర్ఐ రిపోర్టు, సర్వే రిపోర్టు, ఈ విధంగా ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉందండి. అయితే ఇదే గ్రామానికి సంబంధించిన ఇంకొక వ్యక్తి చిన్నాబత్తిని రాజులు, అతని కొడుకులండి, మా మీద ఒక కేసు వేసిరండి. ఇప్పుడు 2018లో కొత్త పాస్బుక్ వచ్చి అయిపోయిన తర్వాత పోయి ఆన్లైన్లో మార్చుకొని, ఈ ధరణిలో మార్చుకొని మా మీద కేసు వేసిరండి. ఏమని వేసిరో చూడండి. ఏమని వేసిరంటే, ఇగో ఆయన ఈ సర్వే నెంబర్ మొత్తము 10 ఎకరాల 15 గుంటలండి. మొత్తం సర్వే నెంబరు మొత్తం 10 ఎకరాల 15 గుంటల భూమి ఇది. దీంట్లో ఆయనున్న ఎక్స్టెంట్ వచ్చేసి 4 ఎకరాల 36 గుంటలు. సో మేమెంతలో ఉన్నామండి, 3 ఎకరాల 15 గుంటలు మేము ఉన్నాం. అయితే ఈయన ఏం చేసిండు, ఆయనకు సంబంధించిన భూమి కాకుండా మాకు సంబంధించిన భూమిని ధరణిలో ఎక్కించుకున్నాడు. ఎక్కించుకొని మా మీద ఫాల్స్ కేసు వేసాడు. అంటే అతనికి అప్పుడు ఎంఆర్ఓలు అందరూ సపోర్ట్ చేశారు. అందరు సపోర్ట్ అండి. సో ఇప్పుడు మాకు పాస్బుక్ ఎట్లా వచ్చింది ఏందనేది క్లియర్గా ఉంది. ఎంక్వైరీ చేయించినాము, వాళ్ళ ఫీల్డ్ మీదకి వచ్చి ఎంక్వైరీ చేసిర్రు, మిస్టేక్ ఏదో జరిగిందో చూసిర్రు, అంతా క్లియర్ అయిపోయిన తర్వాత వచ్చిన పాస్బుక్. ఇగో ఆయన ఏం చేస్తాడంటే మాకు సంబంధించిన ఎక్స్టెంట్ను కూడా ధరణిలోకి ఎక్కించుకుంటాడు. ధరణిలోకి ఎక్కించేసుకొని ఈ మొత్తం భూమి నాదే అని చెప్పేసి మా మీద కేసు వేసాడు. పోయి సరే అని చెప్పేసి మేము పోయినాం. దీని అద్దులు ఒకటి, ఈ అద్దులు వచ్చేసి ఇగో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వేరు, ఈ అద్దులు వేరు, ఆ అద్దులు వేరు. ఈయన ఏం చేసిండు, 8 ఎకరాల 15 గుంటలు. ఇప్పుడు ఇది అది కలిపితే 8 ఎకరాల 15 గుంటలు అవుతుంది. మా భూమితో కలిపి 8 ఎకరాల 15 గుంటలు అవుతుంది. పెట్టి మా అద్దులు పెట్టేసి మా మీద కేసేసి ప్రొటెక్షన్ తెచ్చుకొని మమ్మల్ని భూమిలోకి వెళ్ళగొట్టి ఇగో చూడండి, ఇగో ఈ విధంగా కడ్డీలు బాతాడు. చేనులో పంట ఉంది, మా భూమి చుట్టే కడ్డీలు బాతాడు. 3 ఎకరాల 18 గుంటలు. ఇది మాకు ఆనవాయితీగా 70-80 సంవత్సరాల నుంచి వస్తున్న భూమి ఇది. మేము సావాలనా బతకాలనా అర్థం కావట్లేదు. ఎక్కడ పోయినా సరే. ఇంకోటి అండి, ప్రతి ఒక్క దగ్గర నేను కంప్లైంట్ ఇచ్చిన. నువ్వు చూడండి, ఇగో తర్వాత అప్పట్లో ఉన్న ఎస్ఐ సాయిరామ్ మా మీద కంటిన్యూగా ఎఫ్ఐఆర్లు ఫైల్ చేస్తాడండి. ఎందుకు మరి ఇట్లా ఎఫ్ఐఆర్లు మా మీద ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి మేము పోయి సిపి గారి నుంచి కంప్లైంట్ పెట్టుకుంటే ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కూడా చేశారు. ఇక్కడ క్లియర్గా రిపోర్ట్ చూడండి ఏమని ఇచ్చారు. దిస్ ల్యాండ్ ఇస్ బిలాంగ్స్ టు చిన్నబత్తిని లాజర్ భూమిని కబ్జా చేయడానికి గ్రేవర్ అనే వ్యక్తి ప్లాన్ చేశాడు. మా నాన్న మా భూమిని కబ్జా చేయడానికి గ్రేవర్ అనే వ్యక్తి ప్లాన్ చేశాడు అని చెప్పేసి క్లియర్ రిపోర్టే ఇచ్చారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక మమ్మల్ని కొట్టినా మా మీద కేసు లేదు, మమ్మల్నే కొట్టిరు. మా భూమిలోకి వచ్చి మమ్మల్నే కొడతారు, మా పైన కేసులు, ఎఫ్ఐఆర్లు. ఇది చూడండి, మా పంట ఈడ కొట్టిరు. మేము పిటిషన్ ఇచ్చినాం, తీసుకోలే. అప్పుడున్న ఎస్ఐ సాయిరామ్. ఇగో చూడండి, ఇట్లా ఇక మా మీద ఎఫ్ఐఆర్లు, గిన్నె ఎఫ్ఐఆర్లు అండి. మేమంట వాళ్ళ భూమి దున్నుతున్నామంట, వాళ్ళ భూమిలో పోతున్నామని అంటాడు. మేము మా భూమిలో మేము పంట పండించుకుంటున్నాం, మేము ఎవరి భూమిలోకి పోలేదు. ఇక చూడండి, మా మీద ఎఫ్ఐఆర్లు చేశాడు. అసలు సంబంధం లేని ఎఫ్ఐఆర్లు అండి ఇవన్నీ కూడా. అసలు భూమికి కానీ దీనికి కానీ సంబంధమే ఉండదు. ఇగో సర్వే నెంబరు, ఇగో ఎఫ్ఐఆర్ నెంబర్ 86, ఇగో సర్వే నెంబర్ ఏమో 98. చూడండి 830. అసలు ఈ ఎఫ్ఐఆర్కి కానీ దీనికి కానీ ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఈ విధంగా మా మీద ఎఫ్ఐఆర్లు చేస్తూ మమ్మల్ని నానా చిత్ర హింసలు పంట చేసుకొని ఇస్తలేడు. 70 ఏళ్ళ పొజిషన్ ఒక్క ధరణి చేయంగా. ఇప్పుడు సీఎం గారు కూడా ఏమంటున్నారంటే, ఈ ధరణిలో తప్పులు జరిగినాయని చెప్పేసి భూభారతిని తీసుకొని వచ్చారు. ఈ ధరణిలో తప్పులు జరిగినాయని చెప్పేసి మేము
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవన్నీ క్లియర్గా ఉన్నాయా లేవా అనేది కూడా క్లియర్గా చూడాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా విన్నపం ఏంటంటే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని మీరు మాకు న్యాయం చేయాలా, ఏవైతే మా భూమిలో కడిలు వేసిండో అవి ఇమ్మీడియట్గా తీపిచ్చేసేయాలి. ఇంకోటండి, మేము గతంలో కూడా ఇక్కడికి రావడం జరిగింది. మేము ఇచ్చిన కంప్లైంట్స్ జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినాం. సో అండ్ సో ఇష్యూ ఇట్లా జరిగిందండి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు కూడా ఇచ్చినాం. ఏమనంటే కోర్టులో ఉంది చూసుకోండి అని అంటారు. అంతే. ఇప్పుడు కడ్డీలు హద్దులు మార్చేసి నువ్వు ఇష్టమన్నట్టు చేసేసి నువ్వు నీ భూమి కాకుండా నా భూమిలో కబ్జా చేస్తే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడికి ఒక్కరు కూడా రెవెన్యూ వాళ్ళు రాలేదండి. ఈ భూమి కబ్జా చేసినప్పుడు ఒక్కరు కూడా రెవెన్యూ వాళ్ళు రాలేదండి. పోలీసులకి ఏమో ఆల్రెడీ రీసెంట్గా హైకోర్టు కూడా ఏమన్నది, పోలీసు ఇన్వాల్వ్మెంట్ కావద్దని అన్నది. నేను ప్రొటెక్షన్ వాళ్ళ భూమికి ఇవ్వండి, మాకు సంబంధం లేదు. వాళ్ళ భూమి ఒక దగ్గర ఉంది, మా భూమి ఒక దగ్గర ఉంది, మాకు సంబంధం లేదు. మీరు వాళ్ళ భూమికి ప్రొటెక్షన్ ఇవ్వండి అంతే తప్ప మా భూమికి మమ్మల్ని భూమిలోకి వెళ్ళగొట్టమని ఏమైనా ఆర్డర్ వచ్చిందా? లేదు. మరి మమ్మల్ని ఎట్లా ఇవ్వమంటారు? మా అమ్మ పోయితే ఎస్ఐ ప్రజెంట్ ఉన్న ఎస్ఐ కిషారెడ్డి అంటాడు మీరు భూమిలోకి పోవద్దని అంటాడు. మేము 70 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసుకునేటోళ్ళము, మమ్మల్ని భూమిలోకి పోవద్దంటే రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి, పట్టదారు పాస్బుక్, కొత్త పాస్ పుస్తకం అన్నీ ఉన్నాయి. మేము పంపిస్తాను. ఎవరి భూమిలో వాళ్ళు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయండి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. సో వానికి ప్రొటెక్షన్ ఎట్లా వచ్చింది ఏందని చూస్తే ఎఫ్ఐఆర్ బేస్ చేసుకొని అదొక ప్రొటెక్షన్. అంటే మేము వాళ్ళ భూమిలో పోతున్నామని, యాక్చువల్లీ వాళ్ళే మా భూమిలో వచ్చి మమ్మల్ని కొడుతున్నారు. ఆయన వేసిందేమో 8 ఎకరాల 15 గుంటల భూమి, మాకున్నదేంటో 3/18, మానేమో 3/18. మా ధరణిలోకి ఎక్కించుకుంటారు, మా 3/18 వచ్చి కబ్జా చేస్తారు. ఎందుకంటే కోర్టు వాళ్ళు వచ్చి చూడాలి కదండి. ఇక్కడ ఇప్పుడు ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ కాలే. ఇది ఫైనల్ జడ్జిమెంట్ కాకముందే ఒక ప్రొటెక్షన్ తీసుకొని ఒక 2 కానిస్టేబుల్ పెట్టేసుకొని అట్లా కడిలి బాతీరు. మరి ఇప్పుడు మేము ఎట్లా బతకాలా, ఎట్లా చేయాలా? ఇప్పుడు మీ పాలోళ్ళు అంటారు కదా, ఇప్పుడు మీ వాళ్ళందరితో మాట్లాడతారని చేసాం, మీ కుల సభ్యులతో కావచ్చు, మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారు? మీ గ్రామం చెప్పినా కానీ ఒకటే అంటాడండి. అప్పుడు మనం వింటా అంటాడు, ఆ దాటంగానే కథ మళ్ళీ యథాప్రభ అంతే. ఇక వినడు. పెద్దలతో కూడా మాట్లాడినాం, వినట్లేదు. అంటే ఇక్కడ పోలీసులు అతనికి సపోర్ట్ చేస్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అతనికి రెవెన్యూ వాళ్ళు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చిరండి. ఒక పోలీస్ వాళ్ళు మాత్రమే సపోర్టెడ్గా మాట్లాడుతున్నారు. నేను క్లియర్గా చెప్పాను, సార్ ఆయన 8 ఎకరాల 15 గుంటలకు తెచ్చుకున్నాడు. ఆ 8 ఎకరాల 15 గుంటలు ఒక దగ్గర ఉంది, మా 3 ఎకరాల 15 గుంటలు ఒక దగ్గర ఉంది. మాకు వాళ్ళకి మధ్యలో ఇంకొక అతను రూబేత్ అని బాలయ్య ఉన్నాడు. ఇట్లా చెప్తే అవన్నీ నాకు చెప్పకు, లేదు ఆయన నాకు చెప్పకు, పోయి కోర్టు పోయి వేగడి చేయించుకోపోవాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆర్డర్ అండి? దోస్ ఆర్ ఇన్ ద పొజిషన్, యూ షుడ్ ప్రొటెక్ట్ దట్ ల్యాండ్. యాక్చువల్లీ వీఆర్ ఇన్ ద పొజిషన్ సిన్స్ 80 years. ఇట్స్ నాట్ ఓన్లీ 1 year, 80 years. అంటే మాకు ప్రొటెక్షన్ ఇస్తారా, మమ్మల్ని చంపేస్తారా? మరి మేము సావాలనా బతకాలనా? అందరికి ఇచ్చినామండి. ఇది కలెక్టర్ గారికి ఇచ్చిన, సిద్దిపేట కలెక్టర్ గారికి ఇచ్చిన రిపోర్ట్ అండి. ఆర్డీఓ గారికి, గజ్వేల్ ఆర్డీఓ గారికి, చూడండి జయదేపూర్ తహసీల్దార్కి, ఆఖరికి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద వీళ్ళు ఆల్రెడీ ఫోన్ చేసారు, ఇక్కడి నుంచి ఫోన్ చేసారు, చెన్నారెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడారు. ఇట్లా తప్పులు పడ్డాయి కాబట్టి ఈ దండిని తీసేసినాము అని చెప్పేసి కూడా క్లియర్గా మాట్లాడి తీసేయమని చెప్పేసారు. ఇంతవరకు చేయలేదండి. ఇప్పుడు మేము చేనులో పంట ఉంది, మేము పంట పండించుకోవాలన్నా, చచ్చిపోవాలన్నా, బతకాలి. ఇవాళ రైతును కాపాడడానికి ఏ చట్టాలు లేవండి. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం ఏంటంటే ఈ ప్రాబ్లమ్ని దయచేసి గవర్నమెంటే టేకప్ చేసి సొల్యూషన్ చేసే విధంగా, ఎందుకంటే మేము లాయర్ని పెట్టుకున్న పరిస్థితులు కూడా లేవండి. మాకు చావు తప్ప వేరే మార్గం కనిపిస్తలేదు. నెల నుంచి తిరుగుతున్నాం అందరం, మా కుటుంబం అంతా తిరుగుతున్నాం. మాకు చావు తప్ప వేరే మార్గం లేదండి. దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే విన్నపం ఏంటంటే ఈ సమస్యను ఏ విధంగా అయినా మీ దగ్గర ఉంచుతున్నాము. దయచేసి రేవంత్ రెడ్డి గారికి, మంత్రి పొంగులేటి గారికి, బట్టి విక్రమార్క గారికి ఈ ప్రాబ్లంని తొందరగా సొల్యూషన్ చేసే విధంగా మాకు సహాయం చేయండి, మాకు న్యాయం చేయండి. అవసరమైతే మీరు గవర్నమెంట్ తరఫున దీన్ని టేకప్ చేసేసి మాకు న్యాయం జరిగేలా చూడండి. లేదా మాకు సాగు తప్ప వేరే మార్గం లేదు. మా పైసలు మేము ఎంత పైసలు పెడతామండి? ఏ కోర్టు కానీ పెట్టాలా? మా అమ్మ పుస్తలు తాడు అమ్మేసినాం, ఏమీ లేదు.
ఆఖరికి వీడికి వచ్చినాం. మా జీవితం ఏమైపోవాలా? మాకున్నది 3 ఎకరాల 18 గుంటలు. మరి పేదోడు భూమి ఇట్లా కబ్జా చేస్తుంటే గవర్నమెంట్ చూస్తూ ఊరుకోవచ్చా? ఊరుకోకూడదు. దయచేసి రేవంత్ రెడ్డి సార్ ఏ విధంగా అయితే హైడ్రాని పెట్టారు భూములు కాపాడడానికి, డ్రగ్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి సంబంధించి ఈగల్ని అయితే ఏ విధంగా పెట్టారు, అలాగే మాకు కూడా ల్యాండ్ ఫార్మర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి తీసుకురండి సార్. లేదా ఈ రైతులు కోట్ల చుట్టూ తిరిగి 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 సచ్చుడు తప్ప వేరే మార్గం లేదు. బాబు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి చేస్తా ఉన్నారు ఇది 80 సంవత్సరాలు చెప్తా ఉన్నారు? ఆయన 70 సంవత్సరాలు, ఇప్పుడు నేను దున్న బట్టి 50 సంవత్సరాలు, 110 సంవత్సరాలు. మా నాయన దున్నకానించా మా నాయన ఒక తరం, మా గ్యాగరే మొదటి తరము, మా నాయన 2వ తరము, 3వ తరం నేను లాజర్ గ్యాగరే మనమని. ఇప్పుడు నేను 50 సంవత్సరాల నుంచి నేను ఈ భూమిని దున్నుతున్నాను. నాకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారిని సార్ నేను ఇప్పుడు పత్తి వేసినాం. పత్తి వేస్తే పత్తిని చెడగొచ్చిండు. అందులో పోయినా కూడా నన్ను కొడుతుండు. నేను 100 సంవత్సరాల నుంచి భూమిలో ఉండోని నన్ను నిలబడతారా? మొత్తం పాస్బుక్లు అన్నీ ఎక్కడ అన్నీ రెడీ ఉన్నాయి. మేము ఇది ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, అందరూ తహసీల్దార్ గారు, పటువారు గారు అందరూ వచ్చి మాకు ఎంక్వైరీ చేసి మాకు బుక్ ఇచ్చారు. మళ్ళీ మీ భూమిలోకి పోతే కొట్టినప్పుడు మీరు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అంటే చేశారా? పోలీసులు ఏం చెప్తున్నారు కొట్టిరంటే? తీసుకోవట్లేదు దరఖాస్తులు, వాళ్ళ దరఖాస్తు మమ్మల్ని కొడతారు. వాళ్ళ దరఖాస్తులు తీసుకోండి, మా దరఖాస్తు తీసుకోకపోతే పట్టుకోరు. వచ్చింది పో దరఖాస్తు అంటే భూమి చూడకుండా వచ్చి మీరు దరఖాస్తు పట్టుకుంటారా? భూమిలోకి వచ్చి ఎవరు కొట్టిర్రు ఎవరిది అని చెప్పి ఎంక్వైరీ చేసి దరఖాస్తులు పట్టుకోవాలి. మనం కొట్టారని చెప్పి వాళ్ళ దరఖాస్తు మా దరఖాస్తు తీసుకొని పోతే వచ్చింది దరఖాస్తు అని చెప్పి వెళ్ళగొడతా ఉందంట. అంత పని చేసి ఎప్పటి నుంచి చేస్తారు మీ 3.5 ఎకరాల్లో? ఎప్పటి నుంచి మీరు పంట చేస్తా ఉన్నారు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? సార్ ఈ పంట చేయబట్టి కూడా మా మామ 55 సంవత్సరాలు ఆయన చేసుకున్నాడు సార్. నా పెళ్ళి అయ్యి 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు కావస్తుంది. నేను ఆ ఊర్లోనే పుట్టినా, ఆ ఊర్లోనే పెరిగినానండి. అయితే నాకు అంతా తెలుసు చరిత్ర మొత్తం. వీళ్ళు ఏ విధంగానైతే పాలు పంచుకొని ఉన్నామో అదే విధంగా ఉన్నాం సార్. మేము అందులో బావి తోడినాము, బోరేసినాము, అన్నీ వేసుకున్నాము, అన్నీ చేసుకున్నాము. ఇప్పటి వరకు ఎవరేం కాలేదు సార్. ఇప్పుడు మా చిన్నమామయ్య కూడా ఏమంటుండంటే ఆ భూమి మనది కాదు, వాళ్ళది. పొరపాటున అధికారులు చేసిన పొరపాటులో నా పేరు పడ్డదిరా, నేను పోయి సంతకం చేస్తా అని చెప్పానంటే నేను చంపేస్తా, నువ్వు పోవద్దు, భూమి మన పేరు పడ్డది మనదే, భూమి మన పేరు పడ్డది మనదే అని రాజుల కొడుకు గ్యాగోరి, రోమాను, చెవిరి, ఆరగ్గయ్య వాళ్ళ నాయన బతికే ఉన్నాడండి. ఇప్పటికి కూడా సచ్చిడు మా నాయన అని చెప్పనని పోలీస్ స్టేషన్కి ఇస్తే పోలీస్ స్టేషన్లో బాగానే కొట్టించిన చేపించిన, అక్కడ వంగలేదు. సరే అని చెప్పని అక్కడ పోలీస్ స్టేషన్లో ఏమని రాసి ఇచ్చిండు సార్ మాకు? నేను కానీ నా కుటుంబం కానీ మీ జోలు రాము, మీ శుద్ధిరాము, నేను కానీ నా వారసులు కానీ ఎవరం రామని చెప్పని అందరు సంతకాలు పెట్టారు సార్. ఆ తర్వాత కూడా మళ్ళీ మా ఆన్లైన్ కొట్టేపిచ్చి మేము ఖాతా తెచ్చుకున్నాం సార్. మా లోన్ తెచ్చుకున్నాం, ఎల్ఎంబీలో తెచ్చుకున్నాం, ఇక్కడ కెనరా బ్యాంక్లో తెచ్చుకున్నాం లోను, అన్నీ తెచ్చుకున్నాం సార్. మా అకౌంట్ నెంబర్ వేరు, ఆయన అకౌంట్ నెంబర్ వేరు, మా సర్వే నెంబర్ వేరు, ఆయన సర్వే నెంబర్ వేరు సార్. ఈ విధంగా మమ్మల్ని వాళ్ళ నాయనని రానియకుండా మా మీద కేసులేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి పట్టించి ఒక లోడు మద్దు పదార్థం తాగి గుండెగాళ్ళను పెట్టుకొని మమ్మల్ని ఆ విధంగా చేసిండు సార్. కొట్టుడు, చేనులోకి రానియకపోడు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పనని ఇదే విధంగా మేము కలెక్టర్ దగ్గరికి, అంత సిపి దగ్గరికి, సిఏ దగ్గర అందరి దగ్గర పోయినాం సార్. పోయినాక వాళ్ళందరూ వచ్చి మాకు అప్పుడు కేటీఆర్ దగ్గర కూడా పోయినాక కేటీఆర్ అందరికి పర్మిషన్ ఇచ్చినాక వచ్చి భూమి దగ్గరకు, ల్యాండ్ దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేశారు. రెవెన్యూ వాళ్ళు కూడా వచ్చారు, ఎంక్వైరీ చేశారు. పాత పాస్బుక్ తీసి మళ్ళీ కొత్త పాస్బుక్ ఇచ్చారు. మాకు రైతు బంధు పడ్డది. మళ్ళీ 5వ నెల 6వ నెల మేమేమో 7వ నెల మేమే ఉంటాం, 8వ నెల మార్చిండండి. మార్చి మమ్మల్ని కేసు పెడతాడు. మేము ఎన్ని కేసులు పెట్టినా మాది రాత్రి మొక్కజొన్న కొట్టేసుకున్నా 70,000 ఖర్చు వచ్చింది సార్. నాకు నా 3 ఎకరాల 18 గుంటలు మొక్కజొన్న పెట్టుకుంటే 70,000 రూపాయలు ఖర్చు వచ్చింది. దున్నకాలకైతే మసాలకి, మొక్కజొన్నలకి, 10 మందికి. అది నేను పెట్టుకుంటే దాన్ని రాత్రి కొట్టేపించి రాత్రి పట్టించుకొని పోయింది సార్.
పట్టించుకొని పోతే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన. సార్ మా పంట ఇట్లా కొట్టేసుకున్నాడు సార్, ఇట్లా రాత్రే పట్టేపించుకొని పోయిండు. రాత్రి ఎవరైనా గవాయిలు ఉన్నారా అంటే రాత్రి ఎవరైనా ఉంటారా సార్? రాత్రి రేతిలో దొంగలు పడుతుంటే ఎవరైనా కావలి కాస్తామా? కాయం సార్, దీనికి ఏదో చర్య తీసుకోండి. మా కడ్డీలు వాళ్ళు కొట్టి మా మీదనే కేసు పెట్టిండు, మా జొన్నలు పట్టించి మా మీదనే కేసు పెట్టిండు. రాత్రి పట్టించుకొని పోయిండంటే వాడిని పిలిపించి అడిగితే అవును సార్ పట్టించినా అని అన్నాడు. అన్నాక అది మాదే సార్ భూమి, నేను పట్టించుకున్నా అందుకే అన్నాడు. నీకు ఎట్లా అయింది భూమి అని చెప్పని ఆ సార్ మంచిగా అడిగిండు. ఆ సార్ పేరు ఏందో ఉంది సార్ అడిగిండు. అడిగినాక ఇది నువ్వు ఏది ఫైన్ కట్టియాలని చెప్పానని 30,000 వేశారు సార్. 30,000 ఒకసారి పోతే 30,000 అన్నాడు, ఒకసారి పోతే 10,000 అన్నాడు. ఆ 10,000 ఇప్పిలే 30,000 ఇప్పిలే ఏది ఇప్పిలే సార్. మా జీవితం ఇట్లనే గడిచిపోయింది. పంట లేదు ఏమి లేదు, కూలి ఇంకా పూలు అమ్ముకొని బతికే పరిస్థితి మాది. నాకు 8 మంది తినేవాళ్ళు తాగేవాళ్ళు అంత మా భోజనం 16 మందిని 3 ఎకరాల 18 గుంటల్లో సాదాలి సార్. మేము గాది మాకు ఉంటే వాడికి 20 ఎకరాలు ఉంది, మాకు గది ఉంటేనే వాడు మా మీద పడి మమ్మల్ని కష్టాలు పెట్టుడు. పిల్లలేమో సిటీలో ఉన్నారు, ఏదో జాబ్ చేసుకుంటా డ్రైవింగ్ చేసుకుంటా. ఒక పేదోళ్ళ కడుపు కొట్టి వాడు బతకాలని ప్రత్యేకంగా మమ్మల్ని మా ఇద్దరిని కావిలు కాసి ఇంటి కాడ ఉన్న వాళ్ళకి కూడా గొడ్డలు తీసుకొని ఉరికొచ్చి తరిమితే మా ఆయన పోయి ఆడను. నేను పూలు అమ్ముతందుకు పోయినా సార్. పూలు అమ్ముతందుకు పోతే ఈయన ఇట్లా ఫోన్ చేసే వరకు నేను ఉరికొచ్చే వరకు ఆదురుపోయి వేరే వాళ్ళ ఇళ్ళలో జానుకున్నాడు సార్. ఇంటికి వచ్చి కూడా కొట్టే అంత అవకాశం. మద్య పదార్థం అంటే ఒక లోడు తాగారు సార్ మా చేనులోని, మా పొలం కాడ కూర్చొని. పోలీసు అంతా చూశారు. ఇప్పుడు చూసిన పోలీసులు ఇప్పుడు మా 3 ఎకరాల 18 గుంటలు అద్దులు పెట్టి నా దాని మీద ప్రొటెక్షన్ తెచ్చుకొని లాయర్కి ఇచ్చినాం సార్. మేము కూడా లాయర్ని పెట్టుకున్నాము. లాయర్ ఏమంటుండు, అంతా జీరో చేసిండు. పైసలు కూడా ఇచ్చిన సార్, 10 లక్షల దాకా ఇచ్చిన. 10 లక్షలు ఇచ్చిన లాయర్ కూడా ఇలా వాడికి లొంగిపోయి 5 లక్షలకు లొంగి మా మీద కక్ష కట్టి మా లాయర్ని కొనేసి మా భూమిని కబ్జా చేస్తేందుకు ఇప్పుడు మాదే సార్. మా 3 ఎకరాల 18 గుంటల మీదనే ఇది వచ్చింది, ప్రొటెక్షన్ వచ్చింది. అది మాది అని చెప్పని పోలీసు కాడికి పోతే ఆయన పిలిపించిండు నన్ను. పిలిపిస్తే సార్ మీరు చదవండి సార్, పొజిషన్కి రండి, చూడండి మీరు చూసి లాజర్దా రాజుల్దా చూసి చెయ్యండి సార్. మీరు ఒక ఇన్స్పెక్టర్ అయ్యి ఉండంటే నువ్వు అదంతా మాట్లాడొద్దు. నువ్వు భూమి కాడికి పోతే నేను ఆడ పోలీసు వాళ్ళని పెట్టి నిన్ను జైల్లో వేపిస్తా, శర్లపల్లి జైల్లో వేపిస్తాడంటండి. నా భూమికి, నా కథకి, నా కార్ఖానానికి ఈయనెవరండి నన్ను జైల్లో వేపిస్తాను? నువ్వెవరు సార్? రండి సార్, ఊరుంది, అన్నీ ఉన్నాయి మాకు. ఒక దొంగకేమో ఊరుంటుంది కానీ మంచి వాళ్ళకి లేదా సార్? ఒక పేదోళ్ళకి లేదా సార్ అని చెప్పాను. అంటే కూడా నువ్వు ఎక్కువ మాట్లాడొద్దమ్మా, నేను శర్లపల్లి జైల్లో వేస్తా, లేడీస్ పోలీసుని పెట్టి అని చెప్పాను. అంటే ఏం చేసినా సార్? నేను దొంగతనం చేసినవా? ఏమైనా చేసినవా సార్? మేము మా ల్యాండ్లో మేము పని చేసుకుంటుంటే నువ్వు ఎవరినో తీసుకొచ్చి వాడు దొంగని తీసుకొచ్చి నా చేలో నువ్వు నిలబడి కడ్డీలు బాతి ఇచ్చేది ఎక్కడ ఉంది సార్? కోర్టు ఇచ్చిందా సార్ నీకేమన్నా? నా దాంట్లో కడ్డీలు బాతి ఇవ్వమని నన్ను నిలబట్టమని నా 100 సంవత్సరాల కబ్జా పొజిషన్ పోగొట్టి వాళ్ళకి ఇవ్వమని నీకు ఇచ్చిందా సార్ అని చెప్పని మేమంటే ఇగో ఏం మాట్లాడొద్దమ్మా, ఈడ మీరు పోయి కోర్టులో చూసుకోపోండి అంటే కోర్టులో ఎట్లా మేము కోర్టులో చూసుకున్నదాకా పొజిషన్ వచ్చిందాకా మాకు వస్తుందా వాడికి వస్తుందా అప్పుడు దాకా చూడండి. అప్పటి వరకు నన్ను నిలబెట్టే అవకాశం ఎవరికి లేదు అని చెప్పాను. నేనంటే నువ్వురా ఆడికి నువ్వు పోయి వచ్చి అడ్డం పడతావు కదా, నిన్ను ఆడ పోలీసు వాళ్ళని పెట్టి శర్లపల్లి జైల్లో పెడతా, పోలీస్ స్టేషన్లో వేపిస్తా అని చెప్పాను. అనే అధికారం ఎక్కడుందండి ఒక ఇన్స్పెక్టర్కి అంటారా అండి? అట్లా ఒక లేడీస్ని పట్టుకొని రండి సార్, దండం పెడతా, కాళ్ళు ముక్తా సార్, రండి ఒకసారి వచ్చి చూడండి సార్ అంటే కానిస్టేబుల్ని పంపిస్తే కోర్టుకి కోర్టునే తప్పుదారి పట్టిస్తే మా లాయరు పెట్టుకున్న లాయరే ఆ కోర్టుకేం తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది సార్? కోర్టు అంటే తెలవలేదు అనుకో, మీరన్నా వచ్చి చూడండి సార్, ఎంక్వైరీ చేయండి సార్ అంటే కూడా అట్లా కూడా రాలేదు. బతిరాను సార్, 2 రోజులు తిరిగితే కూడా నా ముఖం చూడలేదు, ఇట్లా వెళ్ళిపోయేది. ఇప్పుడు మేము ఒక్కటే కోరుకుంటున్నాం, మేము పేదలము, ఈ ఇందిరమ్మ రాజ్యం ఇది పేదల కోసమే ఈ రాజ్యం. నేను గత 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లోనే ఉన్నా సార్. నేను నా మీద కక్ష కట్టి మా పాలోడు చేసిన పని ఇది. ఈ పనిని కూడా రేవంత్ అన్నకి నమస్కారం చేసి చెప్తున్నాను. నేను ఒక పేద బిడ్డని, నాని పెట్టి ఈ 5 సంవత్సరాల నుంచి పెట్టి నా దగ్గర రూపాయి లేదు, ఉన్న పూజ కూడా మన తీసి అమ్మి పెట్టేసిన, ఏమి లేదు. ఇంకా నా పిల్లలేమో జాబులు చేస్తలేరు, నా భూమి నాకు కావాలా రేవంత్ అన్న. ఎంత చేసినా ఏం చేసినా పేదల పాలు ఇది పెన్ను అని చెప్పని ఇంద్రమ్మ పాలన కదండి.
ఈ పాలనలో నా 3 ఎకరాల 18 గుంటలు మీరు నాకు ఇప్పి అన్న. దయచేసి మేము దొంగతనాన్ని పోలే, మీరు రండి, ఎవరినన్నా పంపించండి, చూడండి. తప్పు మాదైతే కనుక మాకు తగిన శిక్ష చేయండి సార్, మాకు తగిన శిక్ష చేయండి, మేము ఒప్పుకుంటాం. దానికి మేమే మా భూమి కాదని మా చుట్టుపక్కల ఉంటారు కదా సార్, వాళ్ళు కూడా పోలీస్ ఎంక్వైరీ కూడా అయింది సార్, ఎంఆర్ఓ ఎంక్వైరీ అయింది, పోలీస్ ఎంక్వైరీ అయింది, ఎంఆర్ఓ పేపర్లు రాసి ఇచ్చిండ్రు. ఇవన్నిటి కూడా తప్పుదోవ పట్టించి ఒక అడ్వకేట్ తప్పుదోవ పట్టిస్తే మేము ఏం చేయాలి సార్? మేము పోయి చేయబట్టి వాళ్ళని రాపించే వాళ్ళమా? జడ్జిమెంట్ కాడికి పోయే వాళ్ళమా? జడ్జిమెంట్ ఏంది సార్ అంటే జడ్జిమెంట్ కాడ పెట్టిన ఆమె చూడలే నేనేం చేయాలా అని అంటాడు. కాదు సార్, 08లో దీన్ని ఇంత మంచి పేపర్లు మీకు ఇచ్చినాము, ఈ 2 ఎంఆర్ఓను ఈ పోలీస్ ఎంక్వైరీ ఎంఆర్ఓ ఎంక్వైరీ పెడితే మనకి భూమి అయిపోయింది కదా అని మీరే అన్నారు కదా సార్. ఇట్లా ఎందుకు చేశారు అదంటే కాళ్ళు పట్టుకుంటాడు, ఏళ్ళు పట్టుకుంటాడు, మీ దండం పెడతాం, మీ కాళ్ళు మొక్కుతా. నా తప్పు అయిందంటే తప్పు నువ్వు చేసి ఇలా నేనేమైపోవాలి? నాకు ఉన్నదే కాదు, నేను 16 మందిని చదవాలి, నేను ఏం పెట్టి చదవాలి సార్? ఎంతగానో నేను నా మొక్కల నొప్పులు, నేను ఈ రెక్కలతోటి పూలు అల్లి ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చిన. పూలు అల్లిన పైసలు కూడా కట్టినా సార్, వాడికి 10 లక్షల దాకా కట్టినా. నేను నన్ను మోసం చేసిండంటే నేను ఇంకెక్కడ ఎతకాలి? నాకు ఇక్కడ తప్పితే ఎక్కలేదు సార్. నేను మా ప్రాణాలే పోతాయి కానీ ఇంకా మాకు ఆ భూమి మా చేతికి రాదు. చేసే వాళ్ళు ఏ దేవుడు ఎత్తడో ఈ రేవంత్ అన్న, నువ్వు మాకు అండగా ఉండి మమ్మల్ని కాపాడి, ఒక పేద రైతుల్ని కాపాడి మా భూమి మాకు ఇప్పించే భాగ్యాన్ని మాకు దయచేయండి అన్న, మమ్మల్ని కాపాడండి అన్న. ఎక్కడ పోయినా మాకు న్యాయం జరుగుతలేదు, ఎక్కడ పోయినా కానీ లంచాలు తీసుకుంటుంది, కానీ ఇస్తే మళ్ళీ వాళ్ళు తీసుకుంటుంది సార్. మేము ఎన్ని కేసులు పెట్టినా కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అంటాడు, కోర్టుకు పంపించడం ఏది లేదు సార్. మరి ఏమన్నా పైసలు కావాలన్నా సార్ అని చెప్పాను, ఒక 5,000 పూలు అమ్మిన పైసలు ఉంటే పంపిస్తే మా బాబు మీరే అని మళ్ళీ రిటర్న్ ఇచ్చిండు సార్ మాకు డబ్బులు. ఎస్ఐ సాయిరాజు సారు ఏమో మరి. అప్పుడు 2018లో ఇక్కడ ఉండే జయదేపూర్లో ఉండే, ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. కంప్లీట్ గా వాంటెడ్ గా ఈ ఫైల్ మీద కేసెస్ మా ఫ్యామిలీ మొత్తం మీద కేసులు ఫైల్ చేస్తాడు. ఎస్ఐ సాయిరామ్ అనే వ్యక్తి కంప్లీట్ గా మా మీద. అసలు మా అక్క వాళ్ళు పెళ్లి చేసుకొని పోయారండి బయటికి, వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు చేస్తాడు. అసలు ఎవరు దేనికి ఎఫ్ఐఆర్లు? నీకేం అధికారం ఉందని ఎఫ్ఐఆర్ చేస్తున్నావు ఊరికే అంటే? వాళ్ళు వచ్చి చెప్పగానే చేస్తావా? ఇన్వెస్టిగేషన్ లేదా? ఇట్లా కంప్లీట్గా ఇట్లా మా మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని సిపి గారిని అడిగితే కంప్లీట్గా ఫాల్స్ కంప్లైంట్ అని చెప్పేసి ఖచ్చితంగా ఎస్ఐ సాయిరామ్ గారు మళ్ళీ చెప్తున్నా, నీ మీద డెఫమేషన్ కేసు ఖచ్చితంగా వేస్తాను, నువ్వు ఎదుర్కోవడానికి నువ్వు రెడీగా ఉండాలా. ఖచ్చితంగా ఈ విషయం ఇంతటితో వదలను సార్. రేవంత్ రెడ్డి సార్ ఇట్లాంటి వ్యక్తుల్ని ఎవరైతే భూ కబ్జా కోరులు ఉన్నారో వాళ్ళని వెంటనే వాడి మీద చర్యలు తీసుకొని మా భూమి చుట్టూ ఉన్న కడిలు వెంటనే తీపిచ్చేసి అవసరమైతే ఎంక్వైరీ కూడా పంపించి మాకు న్యాయం చేయండి, లేదా మాకు సాగు తప్ప వేరే మార్గం లేదండి. ఎందుకంటే ఎక్కడ పోయినా న్యాయం లేనప్పుడు ఆఖరికి సీఎం దగ్గరకు వచ్చినాం. ఈ రాష్ట్రానికి సీఎంఏ కదండి ముఖ్యం. ఇంకోటి మా దగ్గర ఉన్న ఇగో చూడండి, ఇక ధరణిలోకి ఎట్లా ఎక్కింది ఏందని చెప్పేసి చెప్తే ఎవరు చెప్పకపోతే హైకోర్టు కూడా పోయినా అండి. హైకోర్టు కూడా క్లియర్గా ధరణిలో వాళ్ళకి ఎక్కియండి అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఎక్కియాలి కదా, ఎక్కియలేదండి. ఎక్కియకుండా అదే పేపర్ పెట్టుకొని కోర్టులో వేసుకొని దాన్ని పట్టుకొని ఒక ప్రొటెక్షన్ తెచ్చుకొని ఆ ప్రొటెక్షన్ కూడా ఏంటండి ఆ సర్వే నెంబర్లో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ భూమికి వాళ్ళు ప్రొటెక్షన్ తెచ్చుకున్నారు. వాళ్ళ భూమిలోకి మేము పోవద్దు అనేది ఆడున్న ఆర్డర్. మేము ఎవరి భూమిలోకి పోతలేము. మరి పోనప్పుడు మరి మా భూమిలో ఎట్లా కడిగి వేపిస్తారండి? ఒక రెవెన్యూ యంత్రాంగం లేకుండా ఏం లేకుండా చూడండి, ఇగో 3 ఎకరాల 18 గుంటలలో ఒక దిక్కు పత్తి ఉంది, ఒక దిక్కు మొక్కజొన్న ఉంది. మొక్కజొన్న మొత్తం చెడగొట్టి పత్తి అట్లనే ఉంది. మరి మేము పని చేసుకోవద్దా? ప్రజెంట్ ఎస్ఐ కిషన్ రెడ్డి అంటాడండి, మీరు భూమిలోకి పోతే మీ మీద కేసులు అవుతాయి. దేనికైతే మా మీద కేసులు? మా అమ్మని మీరు మీ భూమిలోకి వెళ్ళిపోవాలా అంటాడు. కేసు అయిపోలేదండి, కేసు నడుస్తూనే ఉంది. 78 ఏళ్ళ నుంచి ఉన్న మా పొజిషను, మీకేం రైట్ ఉందని మీరు పొమ్మంటారు? ఏందండి దౌర్జన్యం? ఏంది? రెవెన్యూ యంత్రాంగం చెప్తుంది నాకేందనేది. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చినప్పుడు రెవెన్యూ యంత్రాంగం వస్తుంది, అద్దుల పాపందులు నిర్ణయిస్తారు, పైనుంచి కోర్టు నుంచి వస్తారు, ఇవన్నీ జరుగుతాయండి. మీకేం రైట్ ఉందండి? కింద నుంచి ఏమంటాడంటే పైకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. భూమిలో మేము వాళ్ళున్నాడు అంటాడు. మోగ పంచనామా క్లియర్ కనిపిస్తుంది కదా దీంట్లో, ఎవరున్నారు పొజిషన్లో, ఎన్ని సంవత్సరాల నుంచి కనిపిస్తూనే ఉంది కదా. కింది నుంచి పైకి తప్పుడు సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. ఈ విధంగా మాకు అన్యాయం జరుగుతుంది. దయచేసి రేవంత్ అన్న
మాకు సాగు తప్ప వేరే మార్గం లేదు మా కుటుంబానికి. మాకు 3 ఎకరాల 18 గుంటలు తప్ప ఏమీ లేదన్న భూమి. మేము సావాలన్నా బతకాలనా తిరగలనా? మాకున్న భూమి కాదు. వీళ్ళకి హెల్త్ బాగుండట్లా, చచ్చిపోయేటట్టే ఇచ్చిపోయినాం, చచ్చిపోయేటట్టే ఉంది. ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రజాభవన్ దగ్గరకు వచ్చినాం. ఇది ఇక్కడ సస్తమా బతుకుతామా అనేది తెలియదు అన్న. దయచేసి రేవంత్ అన్న ఇది సీరియస్గా తీసుకొని దీని మీద యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. మీ మీడియా తరఫున దయచేసి మీడియా కూడా మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అట్లాగే మీడియా కూడా మా భూమి కాడికి వచ్చి ఒక్కసారి చూసి మీరు చూస్తే అర్థమైపోతుంది, తప్పు ఎక్కడుందో కూడా అర్థమైపోతుంది. మాకు న్యాయం చేయాల్సిందిగా మీడియా వారికి కోరుచున్నాను. అలాగే రేవంత్ రెడ్డి అన్న మీకు నమస్కారం పెట్టి చెప్తున్నాను. అన్నీ ఉన్నాయండి. మా భూమి కబ్జా చేసి రేవంత్ రెడ్డి ఎట్ట బతకాలా? 9 సంవత్సరాలు ఏం లేదు. సిద్దిపేట జిల్లా జైదపూర్ మండలం అండి. జైదపూర్ మండలం మాకు 3 ఎకరాల 18 గుంటల భూమి ఉందండి. ఈ భూమిని గ్రేవరీ రోమన్ శౌరీలు మా భూమి కబ్జా చేశారు. ఇట్లుంటే 100 సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేసుకుంటున్న భూమి అండి. గ్రేవరీ రోమన్ శౌరీలు భూమి కబ్జా చేశారండి మా భూమి. మేము ఎంత చేస్తున్నాం కానీ మాకు న్యాయం జరుగుతలేదు. దయచేసి మా భూమి ఎవరైనా మాకు గ్రేగోరీ రోమన్ శౌర్యులు వీళ్ళు నలుగురు మా భూమి పక్కన వాళ్ళు పోయి ధరణి ఆన్లైన్ ఎక్కించుకొని మా భూమి ఏం చేస్తాడు మమ్మల్ని మాకు ఎన్ని రోజులు అంటే గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టి నా భూమి నా ల్యాండ్కి నా భూమి నా ల్యాండ్ నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకొని నేను బతుకుతున్నా, వ్యవసాయం చేసుకొని బతుకుతున్నా. ఒక నిరుపేదరాల్ని నేను ఏం చేయాలో నాకు ఎక్కడ పోయినా న్యాయం జరుగుతుంది. న్యాయం జరగలేదు. ఈ న్యాయం పోయి జీతం రాకపోతేనే 100 మంది స్ట్రైక్ చేస్తున్నారు. 2 యూరియా సంచులు రాకపోతేనే చెప్పులన్నీ పెట్టి లైన్ లో ఉండి తెచ్చుకుని అట్లా పంట పండించుకుంటే ఆ పంట అంతా దోసుకొని ఒక దొంగ వచ్చి దోసుకొని పోతుంటే నా భూమి దోసుకొని పోయి నా సంవత్సరాన్ని దోసుకొని పోయి నన్ను దోసుకుంటే నేను ఇంకా ఎందుకు బతికి ఈ ఒక్క రోజు 2 రోజులు ఇది 5-6 సంవత్సరాల నుంచి నన్ను ఇబ్బంది పెడుతుండు. నేను ఎవరికి మొరపెట్టినా కానీ నాకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు. మళ్ళీ నేను ఎందుకు ఇంకా బతికి నేను ఇంట్లో బతికేదానికంటే ఎక్కడ బతికి ఆత్మహత్య చేసుకోవడానికి న్యాయం జరిగే వచ్చిన ప్రజాప్రభుత్వానికి చెప్పిన ప్రజావానికి చెప్తే ప్రజావాణిలో కూడా నాకు న్యాయం చేసి చెన్నారెడ్డి గారు వెంటనే పోయి వాళ్ళ కడ్డీలు తీసి వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పాను. అంటే మా దగ్గర ఉన్న ఇన్స్పెక్టరు మా జైదపూర్ మండలు జైదపురంలో ఉన్న ఇన్స్పెక్టర్ పాతించిందంటే మేము ఎందుకు బతకాలి? ఇంకా మేము ఎక్కడికి పోయి మాకు ఎక్కడ న్యాయం దొరకాలి? ఎస్ఐ కేసు సంబంధం అండి. కృష్ణారెడ్డి అండి, కృష్ణారెడ్డి ఆయన వచ్చి నిలబెట్టి కఠిన పాతించాడు సార్ నా ల్యాండ్ మీద. నేను 100 సంవత్సరాల నుంచి నేను ల్యాండ్ చేసుకుంటుంటే ఇవాళ వచ్చి
నువ్వు వస్తే కేసు పెడతాము, లేడీస్ని పెట్టి జైల్లో వేపిస్తా, చెంచల్గూడ జైల్లో వేస్తా. నేను దొంగతనం చేసినా సార్, నేను దొంగతనం చేసిన. నాకున్న 3 ఎకరాల 18 గుంటల్లో నేను పని చేసుకున్నా. నా ల్యాండ్కి వచ్చి నువ్వెక్కడ బాధిస్తున్నావు సార్? అది కోర్టు చెప్తే న్యాయ తీర్పు చేస్తే రెవెన్యూ చట్టం చేయాలా, ఒక కోర్టు చేయాలా? నువ్వెవరు సార్ నా కడీలు బాధిస్తున్నావు నా ల్యాండ్లో అని నేను అడ్డం పోతుంటే నన్ను లేడీస్ని పెట్టి నీ జైల్లో వేపిస్తా, నేను అది చెంచల్గూడ జైల్లో పెడతా అని నన్ను ఇబ్బంది పెడతాంట సార్. ఈ ఇబ్బంది పెట్టి నన్ను నా ల్యాండ్లోకి నన్ను కూడా చేస్తే సగం మొక్కజొన్న వేసుకున్నా, సగం పత్తి వేసుకున్నా. మొక్కజొన్న అంతా నా ఆపోజిట్ వాడు వచ్చి అంతా ఖరాబ్ చేసాడు సార్. ఇప్పుడు నేను ఏం చేయాలా? ఏం విధాలా? 1 నెల జీతం రాకపోతేనే ఇట్లా ఉంటుంది. నన్ను ఇట్లా 6 సంవత్సరాల నుంచి కష్టపెడుతుంటే నేను ఎందాక చేయాలి సార్? నేను ఇంకెందుకు సార్ బతికి? నాకు న్యాయం జరగకపోయినాక నేను ఎందుకు సార్ బతికింగా? నేను ఇక్కడనే చచ్చిపోతాను సార్. నేను నా బతికేలేదు సార్. ఏం చేయాలి సార్? ఇంకా ఈ రేవంత్ రెడ్డి అన్న ఎక్కడున్నావా నువ్వు తక్షణంగా నాకు న్యాయం చేసి ఆ దొంగల్ని అరికట్టన్న, ఆ దొంగల్ని కేసు పెట్టి వాడిని జైల్లో పెట్టన్న, వానికి ఊరి శిక్ష పెట్టి అన్న. మమ్మల్నే కాదన్న, ఇంకెంతమంది పేదల్ని కూడా సర్వనాశనం చేస్తుండు వాడు. ఎవరు చెప్పినా ఇంటలేడు. పోలీసు వాళ్ళని, ఆ లాయర్లని అందరినీ మేనేజ్మెంట్ చేసుకుంటా ఎవరు మాట ఇంటలేడు సార్. నేను పోలీస్ స్టేషన్లో పెట్టి 2 సార్లు కొట్టిస్తే కూడా వాళ్ళ మాట కూడా ఇంటలేడు వాడు. వాడిని ఎక్కడ పెట్టి కొట్టి వాళ్ళు అక్కడ చేసి వాడిని తక్షణంగా వాడి మీద చర్యలు తీసుకొని మా పేదలని, నిరుపేదల్ని కాపాడండి. రేవంత్ అన్న నీకు దండం పెడతా అన్నా.